ఈ వెంచర్ పేరేంటి? గ్రీన్ ఫీల్డ్ సిటీ. గ్రీన్ ఫీల్డ్ సిటీ ఇక్కడ ఉండేది 200 ప్రతి బిట్టు 200 250 ఉన్నాయి, 220, 210. మేనేజ్మెంట్ ఎవరు చేసేది అంటే మా సారు సార్ పేరేంటి? రాధాకృష్ణ సారు. ఇంటి పేరేంటి? ఎల్లమద్ది రాధాకృష్ణ గారు. అంటే వాళ్ళు వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తారు. ఇదండి ఇక్కడ ఈ వెంచర్ పేరు అనేది తను చెప్పడం జరిగింది కదా. ఈ వెంచర్ ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా 200, 250 బిట్స్ అట్లా అయితే ఉన్నాయి. అయితే అంతా కూడా వాతావరణం అంతా చూస్తే మాత్రం మీకు బాగా నచ్చుతుంది. ఎవరైనా కొనాలి అనుకుంటున్న వాళ్ళు, ఈ వెంచర్లో ఫ్లాట్స్ కొనాలి అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఇక్కడ ఒక ప్లాట్ ఉంటే బాగుంటుంది అని. వీడియో మొత్తం కూడా చూసేద్దాం మనం. ఇంకా చూపించరు ఇక్కడ చూడండి. వెంచర్లోకి రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ వీళ్ళకి ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ సార్లు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటారు. ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడున్న వాతావరణం అంతా కూడా ఈ పచ్చటి చెట్లు, ఈ పూల మొక్కలు, ప్రతి ప్లాట్ పక్కన ఒక ఇట్లా చెట్లు వేశారు. అలాగనే వాకింగ్ పొద్దున్నే నడవడానికైతే ఇంకా చాలా బాగుంటుందండి. అందరూ కూడా ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, ఈ పూల చెట్లతో పాటు రకరకాల ఫ్రూట్స్ ప్లాంట్స్, అలానే కూరగాయ మొక్కలు చాలా అనమాట. ఇంకా ముందు మీకు ఇప్పుడు ఈ మొక్కలు వేసిన తర్వాత కూడా చూడండి ఎంత పెద్దవైనాయో ఇవన్నీ కూడా. ఈ వెంచర్ స్టార్ట్ చేసి ఎన్నేళ్ళైంది కోటి? 4వ సంవత్సరం. ఈ వెంచర్ మొదలైన తర్వాత ఇది 4వ సంవత్సరం అనమాట. వెంచర్కి ముందే మంచిగా వీళ్ళు ప్లాన్ చేసుకొని చక్కగా మొక్కలు అనేది వేశారు. ఈ మొక్కలన్నీ కూడా చాలా పెద్దవైనవి. ఇదంతా చూస్తే మీకు బ్యూటిఫుల్ వ్యూ లాగా కనపడుతుంది. ఒక్కసారి మొత్తం పచ్చదనం, మొత్తం కూడా పచ్చదనం ఎక్కడ చూసినా కానీ మీరు కట్టుకునే ఇంటి పక్కన మొత్తం కూడా లేవగానే పచ్చదనం అన్నమాట. లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. ఇంకా అందుకోసమే ఇదంతా మీకు చూపించాలని ఈరోజైతే మేము వచ్చేసాము. ఇంకా బయట ఇట్లా ప్లాట్కి ఇంకా ఇది వస్తే మొత్తం రోడ్డు అండి. ఇదంతా రోడ్డు వే అనమాట. ఇంకా రోడ్డు మధ్యలో మొత్తం ఇటు పార్కింగ్ ప్లేస్ మొత్తం కూడా. ఇదంతా పిల్లగాళ్ళు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఇదంతా నడవడానికి, ఇదంతా మార్నింగ్ వచ్చేసి మొత్తం నడవచ్చు. అలాగనే పిల్లలు అనమాట, చిన్నపిల్లలందరూ కూడా రోజు వ్యాయామం చేయడానికి అయితే బాగా పనికొస్తాయి. అన్నీ కూడా అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట ఇందులో. ఇదంతా ఒక్కసారి మీరు కూడా చూద్దరు. ప్లాంట్స్ మొత్తం చెప్పా కదండి, 4 ఇయర్స్ అవుతుంది కదా. ప్లాంట్ మొత్తం కూడా సపోటాలు కూడా బాగా వస్తున్నాయి. ఇంకా పూలు అయితే బాగుంటాయి, పూల చెట్లు. ఈ వాతావరణం అంతా కూడా ఎవరికైనా కానీ బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా నేను మొత్తం కూడా ఎక్కడెక్కడ ప్లాట్స్ ఉన్నాయి ఇవన్నీ ఇట్లా చూసారు కదా. ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి బాగా ఉన్నాయి. మొత్తం కూడా మంచి వ్యూ అనమాట. ఇది అందరికీ నచ్చుతుంది. అందరికీ నచ్చాలనే వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం. ఈ వెంచర్ అనేది అయితే రేట్లు కూడా రీజనే అనమాట. మీరు ఎవరైనా కన్సల్ట్ అవ్వచ్చు. ఎంత ఉంది ఏంటి అనేది మీకు కనుక్కోవడానికి నెంబర్ కూడా ఇస్తాను నేను. అందులో ఇవన్నీ కూడా పూల చెట్లు, గార్డెన్ అంతా కూడా పూల చెట్లు, అలాగే ఫ్రూట్స్ మొత్తం కూడా అలా వేశారు మొత్తం. ఇంకా సేద తీరడానికి అక్కడక్కడ చైర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. వచ్చిన వాళ్ళు, వాకింగ్ చేస్తున్న వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా మాకు మా ఫ్రెండ్స్ వచ్చేసారు. వీళ్ళు రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. చెప్పా కదా, ఇది అమ్మా ఇది ఇక మొత్తం కూడా ఇట్లా మధ్యలో మొత్తం అంత వెంచర్ చెప్తున్నాను అనమాట. మధ్యలో ఇట్లా మొత్తం చేశాడు. ఈస్ట్ ఫేస్ పక్కనే మళ్ళీ మనకి ఇటువైపు రోడ్డు వచ్చింది, ఇటువైపు రోడ్డు వచ్చింది అనమాట. ఇటు ఉత్తరం వైపు రోడ్డు ఉంది, తూర్పు వైపు రోడ్డు ఉంది. మనకి ఇటు వెళ్తూ ఉంటే చిన్న గోపతి రోడ్డు అనమాట, మెయిన్ రోడ్డు అనమాట. మెయిన్ అన్నీ కూడా బాగానే వెళ్తూ ఉంటాయి. మొత్తం కూడా వెంచర్ అంతా కూడా ఇలా ఉంటుంది. స్టార్టింగ్ మనకి ఇంటి ఉత్తరం ఫేస్ అనమాట. మొత్తం అటువే మొత్తం వెంచర్ అనేది అలా స్టార్ట్ అయిపోయింది. ఇటు మనకు కావాలి అంటే ఇటు కూడా గేట్లు ఉన్నాయి. ఎక్కడ 4 వైపులా కూడా గేట్లు ఇచ్చాడు. చక్కగా ఉంది. ఈ వెంచర్ మన ఇంటి దగ్గర ఉంది. ఈ వెంచర్ ఏంటి, ఇందులో ప్లాట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకా ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి, కొనుక్కోవచ్చు. మంచిగా ఉంది ప్లేస్.
ప్లేస్ మనకి ఎవరికైనా కానీ అసలు చుట్టుపక్కల గాలి వాతావరణం ఉండాలి ఇల్లు కట్టుకోవాలి అంటే. అలాంటి ప్లేస్ ఉన్నది ఎక్కడ అంటే ఇది మా అమ్మపాలెంలో అనమాట. అమ్మపాలెంలో గ్రీన్ ఫీల్డ్ సిటీ వచ్చిందారా పెట్టావా? గ్రీన్ ఫీల్డ్ సిటీలో ఇక్కడ మీరు ఎవరైనా కానీ ప్లేస్ కొనుక్కోండి, చాలా బాగుంది. ఇలాంటి వాతావరణమే కావాలి మనకి. ఏజ్ ఎక్కువైన కొద్దీ ఆ గాలి వాతావరణం అవన్నీ కూడా మనకి ఉండాలి కాబట్టి ఇలాంటి ప్లేస్లో అయితే స్థలం ఉంటే చాలా బెటర్ అనిపించింది నాకు. అలానే మా విజయమ్మ కూడా చెబుతుంది, వినండి ఏం మాటలో కూడా. ఫ్లాట్స్ ఉన్నాయి, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. మంచిగా ఉంది గాలి వాతావరణం, ప్లస్ మంచిగా కనబడుతుంది, చక్కగా ఉండొచ్చు. చూసారు కదండి, మనం నడిచి వస్తుంటేనే చక్కటి వాతావరణము, అలానే మనసుకి హాయ్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడంగానే మాకైతే అలానే ఉంది. ఈ వీడియో చూసినాక మీకు కూడా ఇంట్లోనే ప్లేస్ కొనుక్కోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటారు. విజయమ్మ, వెంచర్ గురించి నీకు తెలిసిన విషయాలు చెప్పు. చూసారు కదా 42 నెంబర్ ఇది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ప్లాట్ కూడా ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ది ఇందులో ఒక ప్లాట్ ఉంది. అయితే వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ బాగుంది వాతావరణం అన్నారు. ఇంకా వీళ్ళు ఇల్లు అయితే ఒకళ్ళిద్దరు అయితే ప్లాన్ చేస్తున్నారు కట్టుకోవాలని. ఇక్కడ ఒకళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇక స్టార్ట్ అయితే మాత్రం చక్కగా ఇళ్ళు అయితే పడతాయండి. మా పక్కన కూడా చక్కటి ప్లాట్లో ఇళ్ళన్నీ కూడా వస్తే మాకు కూడా మా ఇంటి పక్కన కాబట్టి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా మొత్తం లొకేషన్ అంతా ఎట్లుందో, వ్యూ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఎటు చూసినా కానీ ఆహ్లాదకరమైన వాతావరణం మొత్తం చూపిస్తున్నాను నేను. ప్లాట్స్ మొత్తం కూడా చూపిస్తున్నాను. మొత్తం ఏంటండి 80 ఫ్లాట్స్. 80 ఫ్లాట్సా? 80 ఫ్లాట్స్ చూస్తే ఇంకా కొన్ని మొత్తం అయిపోయినాయి అంట, కొద్దిగా ఉన్నాయంట. తొందరపడ ఇంకా కొన్ని ప్లాట్స్ అయితే ఉన్నాయట. ఎవరికైనా ఇదంతా లొకాలిటీ మొత్తం నచ్చింది అనుకుంటే చక్కగా ఫాలో అవ్వండి. అలాగనే ఇంకా కొన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్ట్రా ఉండి కొనుక్కుంటారు కాబట్టి ఇంకా ఎవరైనా కూడా అమ్ముతూనే ఉంటారండి. చక్కటి వాతావరణంలో ప్లాట్ ఇంతకంటే మించింది ఏం కావాలి మనకి. ఇట్లాంటి వాతావరణంలో ప్లాట్ ఉంటే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు అనమాట. చూసారు కదండి, వెంచర్ అంతా కూడా లోపలంతా చూపించాను నేను. ఎంట్రన్స్ అనమాట ఇది. ఎంట్రన్స్కి మెయిన్ దారి. అలాగనే పక్కనే మొత్తం కూడా మనకి కొబ్బరి తోట చూడండి ఎలా ఉందో. కొబ్బరి తోట పక్కన